హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు క్యాబేజీ పప్పు చేయబోతున్నాను. చూడండి, చూసారు కదా, క్యాబేజీ వేసి పప్పు చేయబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో ఫుల్గా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏమేం కావాలి, ఎలా చేయాలనేసి చూద్దాం. ఇప్పుడు మనం క్యాబేజీ పప్పుకు కావాల్సినట్టు ఏమేం కావాలో చూద్దాం. అది ఎలా చేసుకోవాలో కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, క్యాబేజీ, కొద్దిగా చింతపండు, కారం, ఉప్పు, పసుపు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందు కందిపప్పు కడుక్కుంటున్నాను, ఏమైనా డస్ట్ ఉంటే పోతుందని. ఇలా కడుక్కోవాలి. చూడండి ఎంత మురుకుంటుంది, డస్ట్ ఉంటుంది కందిపప్పులో. నేనైతే ఒక 2-3 సార్లు కడుక్కున్నాను. ముందుగా గిన్నె పొయ్యి మీద పెట్టుకొని మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకోవాలి. కందిపప్పు ఉడికేదానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కూడా వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి కాసేపు మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనం అన్నీ వేసుకున్న తర్వాత ఇలా బాయిలింగ్ వచ్చేటప్పుడు చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా నేను కడిగేసి పెట్టుకున్నాను. కడిగి పక్కన పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసేసుకుంటున్నాను. అది కూడా అంతా ఒకసారి అంతా కలిపేసుకొని మళ్ళీ కాసేపు క్యాబేజీ ఉడికేంత వరకు ఉడికించుకుందాం. మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు సగభాగం అంతా ఉడికిపోయింది. కందిపప్పు అంతా కూడా ఉడికింది. ఇప్పుడు ఇందులోనే మనం తగినంత పసుపు, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసేసుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతా కలబెట్టేసుకొని మనం ముందుగా చింతపండు చూపించాం కదా, గింజలు లేకుండా తీసి పెట్టుకున్నాను. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి అంతా కలిపుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకుందాం. మూత పెట్టేసుకుందాం. చూడండి, పప్పు మూత పెట్టేసుకుందాం. పప్పు ఉడికే లోపల ఈ పక్క వైట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. చూడండి చూడండి పప్పు అంతా ఉడికిపోయింది, చిక్కబడిపోయింది అంతా కూడా. ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది. దీంట్లోకి తాలింపు పెట్టేసుకుందాం. చూడండి, తాలింపు పెట్టేసుకుందాం అనుకున్నాం కదా. తాలింపుకి కావాల్సినవి పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడే ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చూడండి, ముందుగా వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు వేసుకుందాం. చూడండి, ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని మనం పక్కన పెట్టుకున్న మిగిలినవి కూడా అన్నీ వేసేసుకున్నాం.
అన్నీ బాగా వేసుకోవాలి వస్తాయి. చూడండి తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పప్పులో వేసేసుకున్నాం. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పప్పులో వేసేసుకున్నాం. తాలింపు పైన పెట్టుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను అందుకనే సపరేట్గానే పెట్టుకుంటాను తాలింపు అనేది. చూడండి ఎంతో చక్కగా క్యాబేజీ పప్పు రెడీ అయిపోయింది. చూడండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.